ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ పెడితే కూడా డమ్మీ క్యాండిడేట్ పెట్టొచ్చా? చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ ఆయన పేరు కాంకాల దీపక్ రెడ్డి గారు లాస్ట్ టైం పోటీ చేసారు, 23,000 ఓట్స్ వచ్చినాయి ఆయనకి. 23,000. ఓకే ఓకే. సో 23,000 ఓట్స్ అంటే నార్మల్ క్యాండిడేట్ అని లెక్కేసుకోవచ్చు. ఓకే. అంటే పార్టీ పరంగా చూసుకుంటే ఓవరాల్ గా అంటే క్యాండిడేట్ నేను వేరే రకంగా అనట్లేదు. మ్మ్. అంటే మినిమం 35-40,000 వస్తే అది మనకి ఇప్పుడు ఎలక్షన్స్ లో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటది. ఓకే. అంటే గతంలో ఆయనకి ఆ రకమైన ఓట్లు వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు 23 అంటే నార్మల్ పర్సన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ బీజేపీ ప్రచారంలో కూడా ఎక్కడ కనిపించలేదు. నేను 10 days గ్రౌండ్ లో ఉన్నాను. ఈ 10 days లో ఎక్కడ అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి జెండానే కనబడుతుంది తప్ప బీజేపీకి సంబంధించి జెండా లేదు, అలా టాపిక్ కూడా లేదు అక్కడ. వాస్తవం అది. అదే అందుకని ఏంటంటే ఈ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయకపోవడం ఒక వ్యూహంలో అని నేను అనుకుంటున్నాను. క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా పెట్టొచ్చు. ఒకవేళ పెట్టకపోతే అది 100% అది బీఆర్ఎస్ కి ఫేవరబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి ఒకవేళ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయకపోయే ఉంటే లేదా ఏదైనా కారణాల వల్ల ఆపేసినా ఖచ్చితంగా 100% అది బీఆర్ఎస్ కి చాలా ఫేవరబుల్ అవుతుంది.